భార్య దువ్వాడ వాణితో వివాదం నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లల విషయంలో తండ్రిగా తన బాధ్యతను నిర్వహిస్తానన్నారు. తన కూతుళ్ల పేరు మీద సుమారు 27 కోట్ల ఆస్తులు రాయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఈ కొత్త ఇల్లు మాత్రం రాసివ్వడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. దయచేసి తనను ఇబ్బంది కలిగించవద్దని, ఇచ్చిన బంగ్లాను వాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. గతంలో 16 నెలల్లో 40 లక్షలు ఇచ్చానని, అయితే లాయర్ చెప్పడంతో వాణి మాట మార్చారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. దువ్వాడ వాణి రోజుకో విధంగా మాట్లాడుతున్నారని, పిల్లలను తన ఇంటిపైకి పంపించారని వ్యాఖ్యానించారు. టెక్కలు వదిలి వెళ్లాలని మాట్లాడారని, ఆస్తులపై మాట్లాడారని పేర్కొన్నారు. ఒకవైపు పెద్ద మనుషులను పంపిస్తూనే మరోవైపు కోర్టుకు వెళ్లారని విమర్శించారు. భర్తను, పెద్ద మనుషులను వాణి గౌరవించాలని అన్నారు. కుటుంబ పెద్దల ఒప్పందం మేరకు ఆస్తులు ఇవ్వటానికి సిద్ధపడ్డానని, పిల్లలకు తనపై తప్పుడు మాటలు చెప్పిందని వాణిపై మండిపడ్డారు. దువ్వాడ టెక్కలిలో ఉండకూడదని భావిస్తున్నారని, రాజకీయంగా పతనమవ్వాలన్నదే వాణి ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కోర్టుల్లోనే తేల్చుకుంటానని చెప్పారు. వాణి నాటకీయంగా మాట మార్చిందని, రోజుకో నిబంధన, ఇప్పుడు కొత్తగా కలిసి ఉంటానని చెబుతోందని అన్నారు. తనను ఇంట్లో నుంచి తరిమివేసిన తర్వాతే బయటికి వెళ్లానని, తాను చచ్చినా బ్రతికినా అనేది కూడా చూడలేదని వాపోయారు.